హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాసులో మనం కేంద్ర బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకులకి మధ్య గల పోలికలు అలాగే వ్యత్యాసాల గురించి తెలుసుకుందాము. వాణిజ్య బ్యాంకు అంటే ఏంటి, అలాగే కేంద్ర బ్యాంకు అంటే ఏంటి అని మరొకసారి చూద్దాము. మొదటిగా కేంద్ర బ్యాంకు. మన దేశ కేంద్ర బ్యాంకునే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అంటాము. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కేంద్ర బ్యాంకుని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, కరెన్సీని అలాగే రుణాల నియంత్రణను ప్రభుత్వం నుండి వేరు చేయడానికి, అదేవిధంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను సౌకర్యాలను అందించడానికి ప్రోత్సహించడానికి భారతదేశంలో ఈ కేంద్ర బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర బ్యాంకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా 1935 ఏప్రిల్ 1న స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ఈ కేంద్ర బ్యాంకుని ఆర్బీఐగా పిలుస్తున్నాము. ఆర్బీఐ యొక్క ముఖ్యమైన విధులు ఏంటంటే, దేశంలో నోట్ల జారీ చేయడం, అలాగే నిల్వలు మరియు ద్రవ్య స్థిరత్వాన్ని ప్రైస్ స్టెబిలిటీని నిర్వహించడం, దేశ కరెన్సీ మరియు క్రెడిట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం, బ్యాంకర్స్ బ్యాంకుగా, గవర్నమెంట్కి బ్యాంకర్గా, అలాగే ఏజెంట్గా, సలహాదారుగా వ్యవహరించడం, ఇలాంటి విధులన్నింటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వర్తిస్తుంది. సో క్లుప్తంగా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి ఇది. నెక్స్ట్, వాణిజ్య బ్యాంకు అంటే ఏంటి అనేది చూద్దాము. వాణిజ్య బ్యాంకు అనే పదం డిపాజిట్లను అంగీకరించి రుణాలను ఇచ్చి మరియు డిపాజిట్ సర్టిఫికెట్స్, పొదుపు ఖాతాలు వంటి ప్రాథమిక ఆర్థిక ఉత్పత్తులను వ్యక్తులకు, అదేవిధంగా చిన్న వ్యాపారులకు అందించే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని, ఆర్థిక సంస్థల్ని సూచిస్తుంది. తనఖాలు, వ్యాపార రుణాలు మరియు వ్యక్తిగత రుణాలు వంటి రుణాల నుండి వడ్డీని సంపాదించడం ద్వారా వాణిజ్య బ్యాంకులు డబ్బుని సంపాదిస్తాయి. అదేవిధంగా కస్టమర్ డిపాజిట్లు ఈ రుణాలు అందించడానికి బ్యాంకులకు మూలధనాన్ని కూడా అందిస్తాయి. వాణిజ్య బ్యాంకులు అనేవి ప్రాఫిట్స్ కోసం, లాభాల కోసం వర్క్ చేస్తాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది లాభార్జన కోసం వర్క్ చేయదు, అది దేశం కోసం వర్క్ చేస్తుంది. కాబట్టి వాణిజ్య బ్యాంకులు అనేవి లాభార్జన కోసం వర్క్ చేస్తాయి. ఆర్బీఐ అనేది లాభార్జన కోసం వర్క్ చేయదు, అది దేశ అభివృద్ధికై పనిచేస్తుంది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకుల మధ్య పోలికలు ఉన్నాయా అనేది చూద్దాము. ఈ రెండు బ్యాంకుల మధ్య పోలికలు చూస్తే మనం ద్రవ్య వ్యవహారాల్లో, అలాగే పరపతి సృష్టిలో, రుణ విధానాల్లో కొన్ని పోలికలు ఉన్నాయి. అందులో మొదటిది ద్రవ్య వ్యవహారాలు. అంటే కేంద్ర బ్యాంకు అలాగే వాణిజ్య బ్యాంకులు రెండూ కూడా ద్రవ్యంతో వ్యాపారం చేసే సంస్థలే. ఇవి మనీతోనే వ్యాపారం చేస్తాయి. అలాగే కేంద్ర బ్యాంకు సృష్టించిన ద్రవ్యం చట్టబద్ధంగా చలామణి అవుతుంది. అయితే వాణిజ్య బ్యాంకులు సృష్టించిన ద్రవ్యాన్ని పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యంగా మాత్రమే పిలుస్తాము. కాబట్టి ఈ రెండు బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యం ముఖ్యమైన అంశం. రెండు బ్యాంక్స్ కూడా, సెంట్రల్ బ్యాంక్ అలాగే వాణిజ్య బ్యాంకు రెండూ కూడా ద్రవ్యంతో, మనీతో వ్యాపారం చేసే సంస్థలే. కాబట్టి ఇది ఒక కామన్ పోలికగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పరపతి సృష్టి. వాణిజ్య బ్యాంకుల బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా కేంద్ర బ్యాంకులు పరపతిని సృష్టించవచ్చు. వాణిజ్య బ్యాంకులు వాటి డిపాజిట్ ఖాతాల ద్వారా స్వీకరించిన డిపాజిట్ సొమ్ముతో మాత్రమే పరపతిని సృష్టిస్తాయి. అయితే ఇక్కడ పోలిక ఏంటి అంటే పరపతిని సృష్టించడం. రెండు బ్యాంకులు కూడా పరపతిని సృష్టిస్తాయి. వాణిజ్య బ్యాంకులేమో డిపాజిట్ సొమ్ముతో పరపతిని క్రియేట్ చేస్తాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఏమో వాణిజ్య బ్యాంకుల నుంచి సేకరించిన బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా పరపతిని సృష్టిస్తాయి. నెక్స్ట్ పోలిక వచ్చేసి రుణ విధానాలు. వాణిజ్య బ్యాంకులు, కేంద్రీయ బ్యాంకులు స్థిరాస్తులపై రుణాలను ఇవ్వవు. కావున ఈ రెండు బ్యాంకింగ్ విధానాలలో రుణాలు పొందుటకు అనుకూలమైనవి కావు. అధిక ద్రవ్యాలను కలిగి ఉండడానికి అవి స్వల్పకాలిక రుణాలను మాత్రమే మంజూరు చేస్తాయి. వాణిజ్య బ్యాంకులు అనేవి రుణాలను అందిస్తాయి.
అయితే ఎటువంటి రుణాలను అందిస్తాయి? స్వల్పకాలిక రుణాలను మాత్రమే అందిస్తాయి. ఎందుకని అంటే వాటి దగ్గర ఎక్కువ మనీని, లిక్విడిటీని మెయింటైన్ చేసుకోవడానికి అవి దీర్ఘకాలిక రుణాలను అనేవి ఇవ్వవు. స్వల్పకాలిక రుణాలను మాత్రమే మంజూరు చేస్తాయి. అదేవిధంగా ఆర్బీఐ కూడా వాణిజ్య బ్యాంకులకు స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తుంది. ఈ 3 అంశాలలో కూడా సెంట్రల్ బ్యాంకుకి అదేవిధంగా వాణిజ్య బ్యాంకుకి మధ్య పోలిక ఈ విధంగా ఉంది అని మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్, సెంట్రల్ బ్యాంకుకి మరియు వాణిజ్య బ్యాంకుకి మధ్య గల వ్యత్యాసాలు ఏంటి అనేది చూద్దాము. కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకు మధ్య వ్యత్యాసాలలో మనం యాజమాన్యం గురించి, నోట్లు జారీ చేసే హక్కు గురించి, అలాగే లాభార్జన ఉద్దేశం గురించి, ప్రభుత్వంతో సంబంధాల గురించి చెప్పుకోవచ్చు. అందులో మొదటిది యాజమాన్యం. సాధారణంగా కేంద్ర బ్యాంకు ప్రభుత్వ యాజమాన్యం కింద వర్క్ చేస్తుంది. కానీ వాణిజ్య బ్యాంకులు అనేవి వాటాదారులుగా ఉన్న కొంతమంది వ్యక్తుల అధీనంలో యాజమాన్యం ఉంటుంది. సో ఇక్కడ సెంట్రల్ బ్యాంకు యాజమాన్యం వేరు, వాణిజ్య బ్యాంకుల యొక్క యాజమాన్యం అనేది వేరు. కేంద్ర బ్యాంకు యొక్క యాజమాన్యం ఎప్పుడూ కూడా గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. నెక్స్ట్, నోట్లు జారీ చేసే హక్కు. ఈ నోట్లు జారీ చేసే హక్కు అనేది కేంద్ర బ్యాంకుకి మాత్రమే ఇవ్వబడింది. అన్ని దేశాల్లోనూ నోట్లను జారీ చేసే హక్కును ఆయా దేశాలలో ఉన్న కేంద్ర బ్యాంకులు మాత్రమే కలిగి ఉంటాయి. మన దేశంలో ఈ నోట్లు జారీ చేసే హక్కు ఒక ఆర్బీఐకి మాత్రమే ఉంది. ఈ నోట్లు జారీ చేసే హక్కు అనేది వాణిజ్య బ్యాంకులకి ఉండదు. నెక్స్ట్ వ్యత్యాసం వచ్చేసి ఏజెంట్ మరియు సలహాదారుగా వ్యవహరించడం. కేంద్రీయ బ్యాంకు ప్రభుత్వానికి ఏజెంట్గా అలాగే సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది. ప్రభుత్వంతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. కానీ వాణిజ్య బ్యాంకులు అనేవి ప్రభుత్వంతో దగ్గర సంబంధాన్ని నిర్వహించలేవు. అవి ప్రభుత్వానికి ఏజెంట్గా, సలహాదారుగా వ్యవహరించలేవు. ఈ కేవలం కేంద్ర బ్యాంకు మాత్రమే ప్రభుత్వానికి అవసరమైన విషయాలలో సలహాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వ్యత్యాసం వచ్చేసి లాభార్జన ఉద్దేశం. కేంద్ర బ్యాంకు లాభార్జన సంస్థ కాదు. ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేయడమే ఈ బ్యాంకు యొక్క ప్రధాన ఉద్దేశం. వాణిజ్య బ్యాంకులు మాత్రం గరిష్ట లాభార్జన కోసం మాత్రమే వర్క్ చేస్తాయి. అయితే కేంద్ర బ్యాంకు మాత్రం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధించే దిశగా మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ గెయినింగ్ అనే ఉద్దేశం, లాభార్జన అనే ఉద్దేశం వాణిజ్య బ్యాంకులకు మాత్రమే ఉంటుంది, కేంద్ర బ్యాంకుకి ఉండదు. వాణిజ్య బ్యాంకులు లాభం కోసం పనిచేస్తే కేంద్ర బ్యాంకు మాత్రం ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేయడానికి మాత్రమే ప్రధాన ఉద్దేశంగా వర్క్ చేస్తాయి. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి ప్రభుత్వంతో సంబంధాలు. సాధారణంగా కేంద్ర బ్యాంకు ప్రభుత్వంతో రిలేషన్షిప్, సంబంధం అనేది కలిగి ఉంటుంది. ఈ బ్యాంకు ఉన్నతాధికారులను కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని వాళ్ళని గవర్నమెంట్ మాత్రమే అపాయింట్ చేస్తుంది. వాణిజ్య బ్యాంకులు ప్రైవేట్ యాజమాన్యం కింద ఉండడం వలన సాధారణంగా వీటి పనితీరులో ప్రభుత్వం జోక్యం అనేది ఉండదు. ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ప్రభుత్వంకు వాణిజ్య బ్యాంకులకు మధ్య డైరెక్ట్ రిలేషన్ అనేది, ప్రత్యక్ష సంబంధం అనేది ఉండదు. కేవలం కేంద్ర బ్యాంకుకు ప్రభుత్వానికి మాత్రమే డైరెక్ట్ రిలేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి ఏజెంట్గా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంకు మాత్రమే డైరెక్ట్గా గవర్నమెంట్తో రిలేషన్షిప్ కలిగి ఉంటుంది. వాణిజ్య బ్యాంకులకి ప్రభుత్వానికి డైరెక్ట్గా ఎటువంటి సంబంధం కూడా ఉండదు అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్, విదేశీ మారక లావాదేవీలు. కేంద్ర బ్యాంకు దేశం యొక్క విదేశీ మారకపు నిల్వలను మెయింటైన్ చేస్తుందని మనకు తెలుసు. స్థిరమైన మారకపు రేట్లను నిర్వహించే బాధ్యతను కేంద్ర బ్యాంకు మాత్రమే చేపడుతుంది. అయితే వాణిజ్య బ్యాంకులు కూడా ఈ విదేశీ మారకంతో వ్యవహరిస్తాయి. ఈ విదేశీ మారకపు రిజర్వులను సంరక్షకులకు మాత్రం ఈ వాణిజ్య బ్యాంకులకు కావు. ఈ విదేశీ మారకపు రేట్లతో ఈ బ్యాంకులకు ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం వీటి యొక్క లావాదేవీలను చూసుకునే బాధ్యత కేంద్ర బ్యాంకుకు మాత్రమే ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు వీటితో వ్యవహరించినప్పటికీ వీటి మీద బాధ్యత మాత్రం కేంద్ర బ్యాంకుకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద్రవ్య నియంత్రణ. ఏ దేశంలో అయినా కేంద్ర బ్యాంకు అత్యున్నతమైన ద్రవ్య సంస్థ. దేశంలోని వాణిజ్య బ్యాంకులన్నిటినీ కేంద్ర బ్యాంకే నియంత్రిస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకుల నిధులను
నియంత్రించడం ద్వారా, కంట్రోల్ చేయడం ద్వారా బ్యాంకర్లకు బ్యాంకర్గా కూడా వ్యవహరిస్తుంది. అయితే అదేవిధంగా ఇది వాణిజ్య బ్యాంకులతో పోటీ పడకుండా వాటికి సహాయాన్ని మాత్రమే అందిస్తుంది. కానీ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు ద్రవ్య వ్యవహారాలను నియంత్రించడం అనేది సాధ్యం కాదు. సో ద్రవ్య నియంత్రణ అనే విషయానికి వస్తే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల యొక్క ద్రవ్యాన్ని నియంత్రించవచ్చు, కానీ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు యొక్క ద్రవ్య వ్యవహారాలను నియంత్రించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆర్బీఐ బ్యాంకర్స్ బ్యాంక్ అని చెప్తాము, అంటే బ్యాంకులన్నిటికీ కూడా బ్యాంకర్గా ఉంటుంది. కాబట్టి ఆర్బీఐకి వాణిజ్య బ్యాంకుల మీద హక్కు ఉంటుంది, కాబట్టి వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ మీద ఎటువంటి హక్కు ఉండదు. నెక్స్ట్ వ్యత్యాసం చూస్తే ప్రజా సంబంధాల గురించి. కేంద్ర బ్యాంకు ప్రజలతో నేరుగా వ్యవహరించదు, కానీ వాణిజ్య బ్యాంకులు మాత్రం ప్రజలతో నేరుగా వ్యవహరిస్తాయి. డిపాజిట్లను స్వీకరించేటప్పుడు, అలాగే విత్డ్రాల్ చేసేటప్పుడు, లోన్ ఇచ్చేటప్పుడు అవి డైరెక్ట్గా ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వాణిజ్య బ్యాంకులకి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం అనేది ఉంటుంది, కానీ కేంద్ర బ్యాంకు అనేది ప్రజలతో డైరెక్ట్గా వ్యవహరించదు. కాబట్టి కేంద్ర బ్యాంకుకి ప్రజలతో ఎటువంటి సంబంధం, డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉండదు. వాణిజ్య బ్యాంకులు మాత్రం ఖాతాదారులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం మాత్రమే కాకుండా వారి యొక్క ద్రవ్య అవసరాలని, అభిరుచులని కూడా అధ్యయనం చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్కి వస్తే క్లియరింగ్ హౌస్. సో క్లియరింగ్ హౌస్గా ఏ బ్యాంకు ఉంటుంది? కేంద్ర బ్యాంకా, వాణిజ్య బ్యాంకా అంటే కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది, కానీ వాణిజ్య బ్యాంకులు మాత్రం కేంద్ర బ్యాంకు యొక్క క్లియరింగ్ హౌస్గా వ్యవహరించడానికి వీలు ఉండదు. క్లియరింగ్ హౌస్ అంటే ఒక బ్యాంకు మరొక బ్యాంకుకి లోను ఇచ్చినప్పుడు వాటి యొక్క లోన్స్ని అవి తీర్చలేనప్పుడు ఇవి ఫైనల్గా రిజర్వ్ బ్యాంకు వద్దకు వెళ్ళడం జరుగుతుంది. అటువంటి సమయంలో కేంద్ర బ్యాంకు ఈ వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకుతో మెయింటైన్ చేసిన రిజర్వ్స్ బట్టి, డిపాజిట్స్ను బట్టి ఈ క్లియరింగ్ హౌస్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. కాబట్టి కేంద్ర బ్యాంకు క్లియరింగ్ హౌస్గా వ్యవహరిస్తుంది, కానీ వాణిజ్య బ్యాంకు క్లియరింగ్ హౌస్గా వ్యవహరించదు. సో ఇవి ఫైనల్గా కేంద్ర బ్యాంకు మరియు వాణిజ్య బ్యాంకుల మధ్య వ్యత్యాసాలు. సో కేంద్ర బ్యాంకు, వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలలో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కేంద్ర బ్యాంకు విజయవంతం కావడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాణిజ్య బ్యాంకులు ఇచ్చే మద్దతు, సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేశంలోని ద్రవ్య వ్యవస్థ ఆరోగ్యకరమైన, సరళమైన స్వరూపాన్ని కలిగి ఉండడానికి కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలను నియంత్రిస్తూ క్రమబద్ధీకరణ చేస్తుంది. ఈ రెండు బ్యాంకుల సమన్వయమే పటిష్టమైన ద్రవ్య వ్యవస్థ కలిగి ఉండడానికి దారితీస్తుంది. సో మన దేశానికి కేంద్ర బ్యాంకు అవసరమా, అలాగే వాణిజ్య బ్యాంకు అవసరమా అంటే కేంద్ర బ్యాంకు సహాయంతో వర్క్ చేసే వాణిజ్య బ్యాంకులు అన్నీ కూడా మనం దేశ అభివృద్ధికి అవసరమని మనం చెప్పగలుగుతాం. ఈ వాణిజ్య బ్యాంకులన్నిటినీ ఒక దారి మీద నడిపించే బాధ్యత ఎవరిది అంటే ఆర్బీఐది. సో ఆర్బీఐ లేకపోతే వాణిజ్య బ్యాంకులు ఉండవు, వాణిజ్య బ్యాంకులు లేకపోతే ఆర్బీఐ సక్రమంగా నడవలేదు. కాబట్టి ఈ దేశ అభివృద్ధికి కేంద్ర బ్యాంకు ఎంత అవసరమో అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు కూడా అవసరం. కేంద్ర బ్యాంకు సక్రమంగా వర్క్ చేయాలి అంటే కనుక ఈ వాణిజ్య బ్యాంకులన్నిటి యొక్క సహకారం అనేది ఎంతైనా అవసరం. సో ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు మరియు కేంద్ర బ్యాంకు మధ్య ఉన్న పోలికలు, అదేవిధంగా వ్యత్యాసాల గురించి మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.